చూద్దాం. ఇంకొక వారం రోజులు ఇవే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. అప్పటికీ తగ్గకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే డాక్టర్ గారు. ఇదిగో అమ్మా. ఈ డాక్టర్ వచ్చే టైంకి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను వాడే టాబ్లెట్లు పక్కన పెట్టి ఆయన రాసిచ్చిన టాబ్లెట్లే తెచ్చి చూపించాను. అసలు ఈ డాక్టర్కి టాబ్లెట్ల గురించి అనుమానం ఎందుకు వచ్చుంటుంది అంటే నా అనుమానం నిజం అయి ఉంటుంది. న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్గా వచ్చింది ఖచ్చితంగా శ్యామనే అయి ఉంటుంది. కరెక్ట్గా మందులు వాడడం లేదన్న విషయం శ్యామ గ్రహించి ఈ డాక్టర్ని పంపించుంటుంది. ఈ శ్యామ ఎంత తెలివిగా ప్లాన్ చేసింది. అసలు ఆ రోజు టెంపుల్లో మందు కలిపిన ప్రసాదం ఇది తినుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఆ ప్రసాదం మావయ్య గారు తినటం వల్లే ఇంత జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు శ్యామ దగ్గరున్న ఫోన్ లాగేసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకున్నాను. కానీ ఇప్పుడు శ్యామాని లేపేస్తేనే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అర్థమవుతుంది. ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉండాలి. ఏంటి డాక్టర్ మీరనేది? అవును అఖిల్, నేను కొత్తగా రాసిచ్చిన మెడిసిన్నే ప్రస్తుతం వాడుతున్నామని చెప్పారు. మీ ఐశ్వర్య వదిన ఆ టాబ్లెట్ స్ట్రిప్ కూడా తీసుకొచ్చి నాకు చూపించింది. ఐశ్వర్య వదిన చూపించిందా? అవును, మీ ఐశ్వర్య వదినే ఆ టాబ్లెట్స్ తెచ్చి నాకు చూపించింది. కానీ నాకు ఒక చిన్న డౌటా? ఏం డాక్టర్ అది? ఐశ్వర్య చూపించిన ఆ స్ట్రిప్లో ఒక టాబ్లెట్ కూడా కట్ చేసి లేదు. స్ట్రిప్లో టాబ్లెట్స్ మొత్తం అలాగే ఉన్నాయి. అందుకే నాకు డౌట్ వచ్చింది, ఆ టాబ్లెట్స్ వాడుతున్నారా లేదా అని. ఒకవేళ వాడుతున్నట్టయితే వాడుతున్న స్ట్రిప్ అయిపోయి కొత్త స్ట్రిప్ తీశారా అన్నదే నా అనుమానం. ఆ మాట అడుగుదామనుకున్నాను, కానీ లాయర్లా అని క్వశ్చన్స్ వేస్తే బాగోదని ఊరుకున్నాను. ఎందుకైనా మంచిది, 2-3 రోజుల్లో వీలు చూసుకుని నేనే మీ ఇంటికి వెళ్ళొస్తాను. మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. నో డౌట్ శ్యామ, కొత్త టాబ్లెట్స్ కూడా ఐశ్వర్య వదిన డాడీకి ఇచ్చి ఉండదు. అందుకే డాడీలో ఏ మార్పు వచ్చి ఉండదు. మార్పు రాకపోగా రోజు రోజుకి డాడీ ఆరోగ్యం మరీ దిగజారిపోతుంది. దీనంతటికీ కారణం ఖచ్చితంగా ఐశ్వర్య వదిన. ఇంతకాలం వదిన ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా భరించాం, క్షమించాం. ఆవిడ నిజస్వరూపం మమ్మీకి డాడీకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరని ఆవిడ చేసిన కుట్రలు కుతంత్రాలు ఎవ్వరికి చెప్పకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు డాడీ ప్రాణాలతోనే ఆడుకుంటుంది వదిన. ఇంకా భరించకూడదు, ఇంకా తనని క్షమించకూడదు. చెప్పేయాలి, తన నిజస్వరూపం అందరికీ చెప్పేయాలి. ఇప్పుడే వెళ్ళి ఐశ్వర్య వదిన గురించి మొత్తం మమ్మీకి చెప్పేస్తాను.
అఖిల్ బాబు ఆగండి. వద్దు శ్యామ, నన్ను ఆపొద్దు. లేదు అఖిల్ బాబు, నేను చెప్పేది వినండి. అఖిల్ బాబు మీరు ఆవేశపడొద్దు, నేను చెప్పేది పూర్తిగా వినండి. మామయ్య గారు అలా మంచాన పడ్డందుకే అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఐశ్వర్య అక్క గురించి తెలిస్తే అత్తయ్య గారు తట్టుకోలేరు. ఐశ్వర్య అక్క అంటే అత్తయ్య గారికి ఎంతో నమ్మకం. అటువంటి ఐశ్వర్య అక్క నమ్మక ద్రోహం చేసింది అని తెలిస్తే అత్తయ్య గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సడన్ గా అత్తయ్య గారికి బీపీ పెరిగిపోయి పడిపోతే ఏంటి పరిస్థితి? అలా అని ఐశ్వర్య వదిన దారుణాల్ని భరించాలా? డాడీకి అంత అపకారం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అక్కర్లేదు అఖిల్ బాబు, అక్కర్లేదు. ఐశ్వర్య అక్క చేసే దారుణాన్ని మనం భరించక్కర్లేదు. మామయ్య గారికి తను అపకారం చేస్తుంటే చూస్తూ ఊరుకోనక్కర్లేదు. మామయ్య గారిని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచిద్దాం. ఇప్పుడు మనం దాని గురించి తప్ప దేని గురించి ఆలోచించకూడదు. మామయ్య గారు కోలుకున్న తర్వాత, పరిస్థితులు చక్కబడ్డ తర్వాత అప్పుడు ఐశ్వర్యక్క గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పటి వరకు మీరు తొందరపడొద్దు ప్లీజ్. ఓకే శ్యామ, నీ ఇష్టం. ఐశ్వర్య చూపించిన ఆ స్ట్రిప్లో ఒక టాబ్లెట్ కూడా కట్ చేసి లేదు. అఖిల్ బాబు, అఖిల్ బాబు, ఏంటి అఖిల్ బాబు, ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? మామయ్య గారి గురించేనా? అవును శ్యామ, ఐశ్వర్య వదిన డాడీకి అసలు మందులు వేయడం లేదని తెలిసాక కూడా మనం ఇంకా లేట్ చేయకూడదు శ్యామ. ఏదో ఒకటి చేసి డాడీకి కరెక్ట్ మందులు పడేలా చేయాలి. ఎలా చేయాలో అర్థం కావడం లేదు. అఖిల్ బాబు, ఒక పని చేద్దామా? ఏంటి శ్యామ? మీరు అత్తయ్య గారికి ఫోన్ చేసి గొంతు మార్చి ఐశ్వర్య అక్క కరెక్ట్ మెడిసిన్స్ వేయడం లేదు అన్న నిజం చెప్పేస్తే? ఆ విషయం మీకెలా తెలుసని అడుగుతుంది మమ్మీ. మా ఇంట్లో మా కోడలు టాబ్లెట్ సరిగ్గా వేయట్లేదన్న విషయం మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఏం చెప్తాం? పోనీ అశోక్ బాబు గారికి ఫోన్ చేసి విషయం చెప్తే, ఆయన ద్వారా అత్తయ్య గారికి తెలిసేలా చేస్తే? అశోక్ అన్నే కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చి ఐశ్వర్య వదిన ఇలా చేస్తుంది అని చెప్పినా కూడా మమ్మీ నమ్మదు. ఎందుకంటే ఐశ్వర్య వదిన మీద మమ్మీకి అంత నమ్మకం. ఐశ్వర్య వదిన ఆ టాబ్లెట్స్ ఇవ్వకుండా ఆపలేం. మనం వెళ్ళి అసలు టాబ్లెట్స్ ఇవ్వలేం. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. అఖిల్ బాబు, ఒక పని చేస్తే? ఏంటి? గుడ్ ఐడియా శ్యామ. అలా చేస్తేనే డాడీకి కరెక్ట్ మెడిసిన్ పడుతుంది.
నమస్తే సార్. నమస్తే. ఏంటకిల్ ఏదో మాట్లాడాలన్నావు? మీ నర్సుని ఎవరినైనా మా ఇంటికి పంపించి మీరు చెప్పిన టాబ్లెట్స్ని టైం ప్రకారం వేసేలా ఏర్పాటు చేయగలరా? అలా అయితే మామయ్య గారికి కరెక్ట్ మెడిసిన్ దొరుకుతుంది. ఆయన తొందరగా కోలుకుంటారు. మీ ఆలోచన బానే ఉందమ్మా, కానీ నేను టాబ్లెట్స్ వేయడం కోసం నర్సుని మీ ఇంట్లో పెట్టాను అంటే నమ్ముతారా అని. అంటే జనరల్గా పేషెంట్కి ఇంట్లో వాళ్ళే టాబ్లెట్స్ వేస్తారు కదా. టాబ్లెట్స్ ఇవ్వడం కోసం నర్సును తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోరు కదమ్మా. ఇప్పుడు నేను నర్సును పంపిస్తే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు ఏమైనా వస్తాయా అని. అది నిజమే డాక్టర్ గారు. వాళ్ళకి అనుమానం రాకుండా నర్సుని అక్కడ పంపించాలంటే ఏం చేయాలి? ఒక పని చేయండి డాక్టర్ గారు. ఏంటమ్మా? రోజు వేసే టాబ్లెట్తో పాటు కొత్తగా ఒక ఇంజెక్షన్ చేయాలని చెప్పండి. టాబ్లెట్స్ వేయాలి, ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పండి. ఇంజెక్షన్ ఇంట్లో వాళ్ళు ఇవ్వరు కాబట్టి నర్సుని పంపిస్తున్నానని చెప్పండి. ఎవరికి ఏ అనుమానం రాదు. గుడ్ ఐడియా అమ్మా, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నర్సును మేం పంపించామనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా నర్సుని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగేనమ్మా, అదంతా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం డాక్టర్. ఇట్స్ ఓకే. వస్తానండి. ఉన్నారు కొద్దిగా. కొద్దిగా అంటారేంటి? చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఇంక ఈ పూటకి మీరు ఏ రైడ్కి వెళ్ళేది లేదు. త్వరగా తినేసి హాయిగా రెస్ట్ తీసుకోండి. తినడం సంగతి తర్వాత, ముందు కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఒక గంట పడుకుంటే గానీ కాస్త రిలీఫ్ అయ్యేలా లేదు. అలాగే అఖిల్ బాబు, మీరు పడుకోండి. శ్యామ, ఫోను ఛార్జింగ్ అయిపోయినట్టుంది, ఫోన్ ఛార్జింగ్లో పెట్టు. అలాగే అఖిల్ బాబు. శ్యామ, పిల్లో తీసుకురా. మ్. అరే, రైడ్ బుక్ అయిందే. ఆఫ్ చేసి ఉంటే బాగుండేది. క్యాన్సిల్ చేద్దాంలే. హలో, ఇప్పుడు రైడ్ బుక్ చేసింది నేనేనమ్మా. ఆయన పడుకున్నారండి. రైడ్ క్యాన్సిల్ చేస్తాను. మీరు మళ్ళీ బుక్ చేసుకుంటారా? అమ్మమ్మమ్మ, ఆ రైడ్ క్యాన్సిల్ చేయకు తల్లి, నీకు దండం పెడతాను. అరగంట నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి బుక్ అయిందమ్మా.
దయచేసి దాన్ని క్యాన్సిల్ చేయకమ్మా. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. మా కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. నన్ను హాస్పిటల్ తీసుకెళ్లేవారు ఎవరూ లేరమ్మా. డాక్టర్ గారి అపాయింట్మెంట్కి టైం అయిపోతుంది. దయచేసి మీ ఆయన లేపి రైడ్కి పంపించు తల్లి. నీకు పుణ్యం ఉంటుంది తల్లి. ఓకే అండి, ఒక 5 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర బైక్ ఉంటుంది. తొందరగా పంపించమ్మా. అలాగే అండి. అఖిల్ బాబు, పాపం పెద్ద అయినా హాస్పిటల్కి వెళ్ళాలంట. తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరూ లేరంట. అలా అని బాగా అలసిపోయి నిద్రపోతున్న మిమ్మల్ని లేపలేను. అందుకని మీ బదులు నేనే వెళ్ళి ఆయన్ని హాస్పిటల్ దగ్గర దింపొస్తాను. మీరు సరదాగా నేర్పించిన బైక్ రైడింగ్ ఇప్పుడు ఇలా పనికొస్తుంది. సారీ బాబు, రెస్ట్ తీసుకుంటున్న మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. మీరేమీ డిస్టర్బ్ చేయలేదండి. ఆయన హాయిగా నిద్రపోతున్నారు. ఆయన బదులు నువ్వు వచ్చావా అమ్మా? అవునండి, హాస్పిటల్కి వెళ్ళాలన్నారు కదా, అర్జెంట్ అన్నారు కదా, అందుకే నేనే వచ్చాను. చాలా థ్యాంక్స్ తల్లి. ఓటీపీ చెప్పండి. 7781. ఓకే, ఎక్కండి. ఎంతమ్మా? 110 రూపాయలండి. హెల్మెట్ పట్టుకోమా. నా దగ్గర చిల్లర లేదండి.
100 రూపాయలు ఇవ్వండి, పర్వాలేదు. 100 రూపాయలు తీసుకుంటే నీకు 10 రూపాయలు నష్టం కదమ్మా. మీలాంటి పెద్దవాళ్ళని సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చాను. నాకు చాలా తృప్తిగా ఉందండి. ఆ తృప్తి ముందు ఈ నష్టం ఎంతండి? నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు తల్లి. వస్తానమ్మా. ఉమ్.